శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్యగురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాసగురుభ్యో నమః. శ్రీ విద్యాసాగరమాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಹರಿಯು ಪಂಚಾಶದ್ವರಣ ಸುಸ್ವರ ಉದಾತ್ತಾನುದಾತ್ತ ಪ್ರಚಯ ಸ್ವರಿತ ಸಂಧಿ ವಿಸರ್ಗ ಬಿಂದುಗಳೊಳಗೆ ತದ್ವಾಚ್ಯ ಇರುವ ತತ್ತನ್ನಾಮರೂಪಗಳರಿತುಪಾಸನಗೈವರಿಳೆಯೊಳು ಸುರರೆ ಸರಿ ನರರಲ್ಲ ಅವರಾಡುವುದೇ ವೇದಾರ್ಥ. మన హరికథామృతసారము పాఠంలో వర్ణ ప్రక్రియ సంధి యందు నిన్నటి రోజున 4వ పద్యము చెప్పుకోవటం జరిగింది. దైహిక దైశిక కాలిక త్రయ కర్మల గురించి. ఈరోజు ఇంకా ఆ కర్మల యందు ఏ కర్మల యందు ఏ భగవద్రూపములు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనకు 5వ పద్యంలో చెబుతున్నారు జగన్నాథదాసుల వారు. 3 ವಿಧ ಕರ್ಮಗಳೊಳಗೆ ಕಂಸಾರಿ ಭಾರ್ಗವ ಹಯವದನ ಸಂಪ್ರೇರಕನು ತಾನಾಗಿ ನವರೂಪಗಳನೆ ಧರಿಸಿ ಸೂರಿ ಮಾನವ ದಾನವರೊಳು ವಿಕಾರ ಶೂನ್ಯನು ಮಾಡಿಸಿ ಸಾರಭೋಕ್ತನು ಸ್ವೀಕರಿಸಿ ಕೊಡುತಿಪ್ಪ ಜೀವರಿಗೆ. ಪದಚ್ಛೇದವು 3 ವಿಧ ಕರ್ಮಗಳೊಳಗೆ ಕಂಸಾರಿ ಭಾರ್ಗವ ಹಯವದನ ಸಂಪ್ರೇರಕನು ತಾನಾಗಿ ನವರೂಪಗಳನೆ ಧರಿಸಿ ಸೂರಿ ಮಾನವ ದಾನವರೊಳು ವಿಕಾರ ಶೂನ್ಯನು ಮಾಡಿಸಿ ಸಾರಭೋಕ್ತನು ಸ್ವೀಕರಿಸಿ ಕೊಡುತಿಪ್ಪ ಜೀವರಿಗೆ. ಪ್ರತಿಪದಾರ್ಥము 3 ವಿಧ కర్మಗಳೊಳಗೆ దైహిక దేశిక కాలిక అనేటటువంటి 3 విధములైనటువంటి కర్మలయందు కంసారి కంసమర్దనుడైనటువంటి కంసుణ్ణి సంహరించినటువంటి కృష్ణుడు, భార్గవ భృగుకులోత్పన్నుడైనటువంటి పరశురాముడు, హయవదన హయగ్రీవరూపి భగవంతుడు, సంప్రేరకను తానాగి అంటే స్వతహా అతనే భగవంతుడే కర్మ ప్రేరకుడై ఉండి నవరూపగళ ధరిసి 9 రూపములను ధరించి, అంటే త్రివిధ జీవరాశుల యందు కృష్ణ రూపములు 3, పరశురామ రూపములు 3, హయగ్రీవ రూపి భగవద్రూపములు 3, ఈ విధంగా త్రివిధ జీవరాశుల యందు 9 రూపములను ధరించి సూరి జ్ఞానులైనటువంటి దేవతలు, మానవ మధ్యమ జీవవర్గమైనటువంటి మనుష్యులందు, దానవరులు తమోయోగ్యులైనటువంటి దైత్యులయందు వికారశూన్యను అంటే ఆ దైహిక దేశిక కాలిక కర్మల చేత నిర్లిప్తుడై అంటే ఏ విధమైనటువంటి ఆ కర్మ లేపము లేనటువంటి వాడై పరమాత్ముడు మాడిసి తాను అందరి జీవులయందు బింబరూపమై ఉండి తాను చేసి అన్ని కర్మలను దేవతలు మనుష్యులు దానవులయందు ప్రతిబింబులైనటువంటి వారియందు వారి చేత కర్మలను చేయిస్తూ సారభోక్తను ఆ కర్మాంతర్గతుడై ఆ కర్మ ప్రేరకుడై ఆ కర్మయందున్నటువంటి స్వాఖ్య రసాన్ని తాను స్వీకరించి జీవರಿಗೆ కొడుతిప్ప జడరూపమైనటువంటి కర్మ భోగాన్ని జీవులకు వారి వారి యోగ్యతానుసారంగా అనుభవానికి వారికి ఇస్తున్నాడు అనేటటువంటిది ప్రతిపదార్థం. ఇక తాత్పర్యం.
దైహిక దేశిక కాలిక ఈ మూడు విధములైనటువంటి కర్మలయందు కంసమర్దనుడైనటువంటి శ్రీకృష్ణుడు, భృగుకులోత్పన్నుడైనటువంటి పరశురాముడు, హయగ్రీవరూపి భగవంతుడు స్వతహా తానే అన్ని కర్మల ప్రేరకుడై 9 రూపములను త్రివిధ జీవరాశులయందు ధరించి దేవతలు, మానవులు, దానవులకు వారి యందు వికారశూన్యుడై భగవంతుడు బింబమై ఉండి ఆ కర్మలను తాను చేసి ప్రతిబింబులైనటువంటి జీవుల చేత ఆ కర్మలను చేయిస్తూ ఆ కర్మలయందు కర్మాంతర్గతుడై కర్మ ప్రేరకుడై ఆ కర్మయందున్నటువంటి స్వాఖ్యరసాన్ని తాను స్వీకరించి జడరూపమైనటువంటి ఆ కర్మ భోగాన్ని జీవులకు అందిస్తాడు అనేటటువంటిది తాత్పర్యం. ఇక విశేష వివరణకు వస్తే, దైహిక కర్మలకు ప్రేరకుడు కృష్ణుడు, కృష్ణ రూపము. దేశిక కర్మలకు ప్రేరకుడు పరశురాముడు. కాలిక కర్మలకు ప్రేరకుడు హయగ్రీవరూపి భగవంతుడు. ఈ విధంగా 3 రూపములతో కృష్ణుడు, పరశురాముడు, హయగ్రీవుడు ఈ రూపములతో 3 విధములైనటువంటి సాత్విక రాజస తామస జీవులయందు 3x3 9 రూపములతో ఆయా జీవులయందు ఉండి ప్రేరకుడై తాను మాత్రము వికారశూన్యుడై బింబరూపి అయి ఉండి ఆ త్రివిధ జీవరాశులు వారి వారి యోగ్యతానుసారంగా, వారి వారి అనాది కర్మానుసారంగా, వారి వారి గుణానుసారంగా బింబరూపి అయి ఉండి ఆ కర్మలను చేసి ఆ జీవుల ద్వారా చేయించిన తరువాత ఆ కర్మాంతర్గతుడై కర్మ ప్రేరకుడై ఆ కర్మయందు తనదే అయినటువంటి స్వాఖ్య రసాన్ని స్వీకరించి తాను ఇక జీవులకు జడ పదార్థ రూపమైనటువంటి భోగాన్ని జీవులకు అందిస్తున్నాడు భగవంతుడు. అర్థాత్ త్రివిధ జీవరాశులు ఈ జగత్తునందు ఒక్క క్షణమైనా విరామము లేకుండా కర్మలు చేస్తూనే ఉన్నారు. వారు ఆ కర్మలు చేయటం వలన ఈ జగద్వ్యాపారము నడుస్తూ ఉన్నది ఎక్కడా నిలబడకుండా. ఈ జగద్వ్యాపారము ఎక్కడా నిలబడకుండా ఇలా నడవాలి అనంటే జీవులు కర్మలు చెయ్యాలి. జీవులు కర్మలు చెయ్యాలి అంటే వారు స్వతంత్రంగా చెయ్యలేరు, ఎందుకంటే వారు అస్వతంత్రులు. కాబట్టి స్వతంత్రుడైనటువంటి భగవంతుడు అందరి జీవుల యందు ప్రత్యేకంగా బింబరూపి అయి ఉండి సాత్విక రాజస తామస జీవరాశుల స్వభావానికి అనుగుణంగా వారి యందు కర్మలను ప్రేరేపించి కర్మాంతర్గతుడై ఆ కర్మయందున్నటువంటి తనదే అయినటువంటి స్వాఖ్య రసాన్ని తాను స్వీకరించి ఆ కర్మల వలన కలిగేటటువంటి భౌతికమైనటువంటి జడ పదార్థ రూపమైనటువంటి ఆ భోగాన్ని ఈ త్రివిధ జీవరాశులకు అందిస్తూ ఉన్నాడు. ఏ విధంగా? 9 రూపములతో భగవంతుడు అందిస్తున్నాడు అని మనకు శాస్త్రము చెబుతూ ఉన్నది. కాబట్టి మనము కర్మలు చేసేటప్పుడు ఈ కర్మలను నేను చేస్తున్నాను అని కాకుండా నాహంకర్త హరికర్త, నేను కర్తను కాదు హరియే కర్త అనేటటువంటి అనుసంధానముతో ఈ కర్మలను చేసి ఆ భగవంతునికి కృష్ణార్పణమస్తు అని మనం సమర్పించినప్పుడు ఆ కర్మ లేపము మనకు అంటదు, కర్మ లేపము కాదు మనకు. అప్పుడు ఈ కర్మ మనకు బంధకము కాదు, ఈ కర్మ మనలను బంధించదు. ఇలా జ్ఞానానుసంధానం పూర్వకంగా కర్మలను చేయటం వలన మనము ఈ కర్మ బంధనమునకు లోను కాము. అంతేకాకుండా
భగవంతునికి అన్ని కర్మలను మనం సమర్పించటం చేత భగవంతుడు ఆ కర్మలను స్వీకరించి ఆ కర్మ ఫలములను మనకిస్తూ ఉంటాడు. ఇది ప్రతినిత్యము మనము మన ప్రయత్నం లేకుండా మనము భగవంతునికి చేసేటటువంటి విశిష్టమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి మానసిక పూజ అని చెబుతూ ఉన్నారు. ఇక ఈ విధంగా 5వ పద్యాన్ని ముగించి ఇక రేపు 6వ పద్యము అనಳ ಪಕ್ವವಗೈಸಿದನ್ನವ ಅನಲನೊಳು ಹೋಮಿಸುವ ತೆರದಂದನಿಮಿಷೇಷನು ಮಾಡಿಸಿದ ಅಖಿಳ ಕರ್ಮಗಳ ಮನವಚನ ಕಾಯದಲ್ಲಿ ತಿಳಿದನುದಿನದಿ ಕೊಡು ಶಂಕಿಸದೆ వృజనార్దన సదా కైకొండు సంతయిసువను తన్నవర అనేటటువంటి పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.